అమెరికా ప్రతీకార సుంకాలు ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యం బలోపేతానికి ఉద్దేశించిన 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యాలు ఆమోదం తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని చర్చల ద్వారా ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యాలు చాలా కాలంగా కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార ప్రణాళికకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ రష్యా 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో త్వరగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వలసలు, మొబిలిటీ, వైద్యం, ఆహార భద్రత, ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో సహకారంపై ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత సరఫరా గొలుసు నిర్ధారణకు కీలకమైన ఖనిజ రంగంలో భారత్ రష్యా మధ్య సహకారం చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. में हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है. यह हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे जॉब्स, स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा. ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है. सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं सार्थक बनाने में महत्वपूर्ण रहा है. हम इस विन विन सहयोग को जारी रखेंगे. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है. इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा. భారత్ రష్యా మధ్య మైత్రి 8 దశాబ్దాలకు పైగా ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, నమ్మకంతో ఎల్లప్పుడూ కాలపరీక్షకు నిలిచాయన్నారు. विश्व में अनेक उतार चढ़ाव आए हैं. मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है, और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है. परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे. आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యాలు చాలా కాలం నుంచి కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ మద్దతు ఇవ్వడం తమకు అతిపెద్ద బలమన్నారు. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है, और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है. भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, एससीओ तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है. हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధం ముగింపునకు భారత్ తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని చెప్పారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है. हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे
सभी प्रयासों का स्वागत करते हैं। भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा। ప్రధాని మోదీ తర్వాత మాట్లాడిన పుతిన్ భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు. అనేక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాల వాణిజ్యం $64 బిలియన్ నుంచి $100 బిలియన్ పెరగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network. I would like to note with satisfaction that our countries are gradually moving to the use of national currencies in mutual settlements. The share of these national currencies is already 96% in commercial deals. ఇరు దేశాల మధ్య 8 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టి సారించారు.